నమస్కారం, వెల్కమ్ టు మనా న్యూస్, ద ఫాస్టెస్ట్ రీజనల్ న్యూస్. వేల ట్రక్కుల రవాణా, అధికారుల మౌనం అనుమానాస్పదం. గోపిశెట్టిపల్లి గ్రామ పరిధిలో అక్రమ గ్రావెల్ తవ్వకాలు, రవాణా భారీ స్థాయిలో జరుగుతున్నాయనే ఆరోపణలు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఒక ప్రైవేటు వెంచర్ అభివృద్ధి పేరిట దాదాపు 5,000 ట్రక్కుల గ్రావెల్ తరలించబడుతోంది. అయితే ఇంత పెద్ద స్థాయిలో తవ్వకాలు జరుగుతున్నప్పటికీ సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తుంది. స్థానికుల వాదన ప్రకారం రోజు రాత్రి పగలు తేడా లేకుండా వందల ట్రక్కుల రాకపోకలు కొనసాగుతున్నాయి. గ్రామ రహదారులపై భారీ వాహనాల సంచారం పెరగడంతో ధూళి, కాలుష్యం, రహదారి దెబ్బతినడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సామాన్యులకు నిబంధనలు, పెద్దలకు మినహాయింపులా? గ్రామస్తులు మరో ముఖ్యమైన అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. సాధారణ ప్రజలు తమ ఇళ్ల నిర్మాణానికి 4-5 ట్రక్కుల మట్టి లేదా గ్రావెల్ అనుమతి కోరిన కఠిన నిబంధనలు చెబుతున్న అధికారులు ఇంత పెద్ద మొత్తంలో రవాణా జరుగుతుంటే ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. రాజకీయ ప్రోద్బలం ఉందా? ఈ వ్యవహారానికి రాజకీయ మద్దతు, ఒత్తిళ్లు ఉండొచ్చని స్థానికంగా చర్చ జరుగుతోంది. కొంతమంది ప్రజలు భారీ మొత్తంలో డీలింగ్స్ జరిగి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వెంచర్ వాళ్ల దగ్గర నుండి 20 లక్షల రూపాయలు తీసుకుని నాయకులు మరియు అధికారులు కుమ్మక్కై నిమ్మకు నీరెత్తినట్లుగా చూనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. అధికారుల స్పందన అవసరం. పర్యావరణ పరిరక్షణ, ప్రభుత్వ ఆదాయం, గ్రామ ప్రజల భద్రత పరంగా ఈ అంశం కీలకమైనదని నిపుణులు చెబుతున్నారు. సంబంధిత రెవెన్యూ, మైనింగ్, పోలీసు శాఖల సమగ్ర విచారణ చేపట్టి వాస్తవ పరిస్థితులను ప్రజలకు వెల్లడించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.